ప్రియా అయ్యో పాపం. ఏంటి ప్రియా ఈ రోజు మన ఇద్దరికి నిశ్చితార్థం కదా, ఏంటి ఇంత డల్ గా ఉన్నావు? నిశ్చితార్థం నీతో కదా, ఇంకా హుషారెలా ఉంటుంది? నాకేం తక్కువే, నేను సింహాన్ని. ఈ సింహాన్ని చేసుకోవడానికి పిట్ట పెట్టి పుట్టుండాలి తెలుసా? నువ్వేమన్నా బుడబకాడుగా? ఏంటి? అయ్యో అక్క. అయ్యో ప్రియా, మీ అమ్మకి ఏమైనా పిచ్చి పట్టిందా? పోయి పోయి నిన్ను ఈ సమస్యకి ఇవ్వాలనుకుంటుందే. తిరుపతి వస్తాడు పెళ్ళాపుతాడనవే ఏంటి అంత గోవిందా గోవిందేనా? తిరుపతి వస్తే తప్పుద్ది, లేకపోతే ముసలాడితోనే బతికేస్తా. స్టాప్ ఇట్ అంటానికి నువ్వెవరు? నేను ఎవరన్నా? నన్ను చూసి ఎవరన్నా అడుగుతున్నావా? నన్ను చూసి ఎవరన్నా అడుగుతున్నావా? నిన్ను చూసి అడుగుతున్నాను, నన్ను చూసి ఎవరన్నా అడుగుతున్నావా? ఎన్టీఆర్ ని చూస్తే ఎన్టీఆర్ అంటాం, ఏఎన్ఆర్ ని చూస్తే ఏఎన్ఆర్ అంటాం, చిరంజీవిని చూస్తే చిరంజీవి అంటాం, కృష్ణని చూస్తే కృష్ణ అంటాం. అసలు నీ మొహం చూసి ఎవరు ఏం చేయమంటావు? వాళ్ళంటే అందరికీ తెలిసిన వాళ్ళు, నీ మొహం ఎవరికి తెలిసిన గుర్రం. ఏంటి గుర్రమా? అవును రా గాడి. ఏమిటి కోలా? ఓ సౌండ్ సర్వీసా, అందుకే సౌండ్ ఇస్తున్నావా? అన్న ఇప్పుడు సౌండ్ చేయడానికి రాలేదు, మీ అమ్మాయిని రౌండ్ చేయడానికి. మాట్లాడకమా, ముందు మీ అమ్మాయిని రమ్మని చెప్పు. ఏమిటి ఎగతాళిగా ఉందా? ఇవాళ మా తమ్ముడికి మా అమ్మాయికి నిశ్చితార్థం. గొడవ చేశారంటే పోలీసులు పిలుస్తాను. మా అమ్మాయిలతో ఏం పనమ్మా, ముందు మీ అమ్మాయిని రమ్మనండి. ప్రియా ప్రియా, ఊరికే మీలా పిలవాలని ట్రై చేశా. ప్రియా చూడు ప్రియా, నీ మావయ్య అమ్మ కలిసి నీ లైఫ్ డుమ్మా చేయాలనుకుంటున్నారు. నా లైఫ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నీ లవర్ ని. లవరా? ఎప్పుడన్నా ఐ లవ్ యూ అన్నావా నాతో? అనలేదు, అందుకే కదా వచ్చాను. చూడబాయ్, మా మావయ్య సింహం. నువ్వు సరైన మగాడివైతే ఈ సింహం ఒంటి మీద చేయి వేసి అప్పుడు చెప్పు ఐ లవ్ యూ. అయ్యో బొదిగా బొదిగా. అయ్యో తమ్ముడు. ఏంటి ఇప్పుడు దొరికింది సరిపోతుందా? ఏంటి మా మావికి మేకప్ వేసి తీసుకొచ్చావా? మైక్ టైసన్ అబ్బాయిది ఒరిజినల్ బ్లడ్ పాజిటివ్. నువ్వు ఊరుకో మావయ్య, ఆయనకి సపోర్ట్ చేస్తావని నేను నమ్మను. నువ్వు సరైన మగాడివి అయితే నీకు దండం తల్లే, అయ్యా నీకు దండం పెడతా, నాకు ఈ పెళ్ళొద్దు బాబా. తమ్ముడు ఏంటి ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పనా? ఒక మగాడు ఇంకో మగాడిని కొట్టడం పెద్ద గొప్పేం కాదు. ఒక ఆడదని ఒక మగాడు కౌగిలించి మెప్పించడమే గొప్పతనం. ఏది నన్ను కౌగిలించుకో. ఏమన్నా వాటేసుకోమంటున్నా? పట్టు గట్టిగా ఉండాలా నెమ్మదిగానా? నీ ఇష్టం వచ్చినట్టు. అన్నయ్య రాక డాక్టర్కి ఇవ్వాల్సిన కమిషన్ ఏమైంది సార్? ఆ డాక్టర్ ఈ మందుల కంపెనీకి పార్ట్నర్ ఏం కాదు, తీసుకునేది కమిషన్. అది బెదిరించి తీసుకోకండి. వచ్చే 18వ తారీఖు నీకు లాస్ట్ డేట్. ఆలోగా డాక్టర్కి కమిషన్ వెళ్ళాలి, లేదంటే నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఎవరు సూర్య డాక్టర్? అది అమ్మకి తెలిసిన వాళ్ళు. అమ్మకి తెలిసిన వాళ్ళ? హలో, సూరి చెప్పిన తేదీలోగా ఆ డాక్టర్కి డబ్బిచ్చేసాయి. లేదనుకో సూరికి చెప్పడమే తెలుసు, ఈ తిరుపతికి చంపడం తెలుసు. అమ్మగారు ఏం చేస్తున్నారు? కనపడలేదా? బట్టలు ఎత్తుతున్నాను. పెద్ద పని. ఏంటన్నయ్యా బట్టలని తీసి బావిలో పడేసావు? ఇంకోసారి ఉతికావనుకో నిన్ను కూడా బావిలో పారేస్తా. ఏంటన్నయ్యా? కోవటన్నయ్యా. రావే, వచ్చావా, ఫోన్ చేసావా, పడుకున్నావా, నిద్రపోయావా, బిడ్డని కన్నావా అన్నట్టుగా ఉండాలి. అర్థమైందా? లేదనుకో లోపల మేనలుడు ఉన్నాడు కదా అని చూస్తున్నాను. ఏంటి అన్నయ్య, పోవే లోపలికి. పని చేస్తుందట పని. ఎవరు నువ్వు? నేనెవరనే సంగతి అలా ఉంచు. తనెవరు?
నా కూతురు. కూతురా? కడుపుతో ఉన్న అమ్మాయిని పంచేమని చెప్పి నువ్వు టీవీ చూస్తున్నావా? కన్న కూతురుతో ఇలా చేస్తున్నావంటే కోడలితో ఇంకెంత కోడల గురించి మాట్లాడడానికి నువ్వెవరు? ఈ ఇంటికి కోడలి. కోడలా? నా కొడుకు నీ మెళ్ళ తాళి కట్టాడా? తాళా? అయ్యో అయ్యో, నీ కొడుకు నాకు ఇల్లే కట్టేశాడు. ఇల్లా? డౌటా? నీ కొడుకుతోనే చెప్పిస్తాను. విద్యుత్ ఉన్న చోటికైనా విద్యుత్ లేని చోటికైనా సరే శోభని సంగీతాన్ని అందించేది తిరుపతి సౌండ్ సర్వీస్. ఓయ్, నేను ప్రియని మాట్లాడుతున్నాను. నేను అర్జెంట్ గా కలవాలి. ఏంటమ్మా విషయం? ఎక్కడున్నావు? నీ ఇంట్లో. నీ కొడుకు వచ్చేసాడా? అవును. అడుక్కో. రేయ్, ఈ అమ్మాయికి ఇల్లు కట్టించావు నువ్వు? ఇల్లా? దీనికా? లేదమ్మా. నీ మీద ఒట్టేయించుకుని మరీ అడుగు. నిజం చెప్పురా. లేదమ్మా. నా మీద ఒట్టేసి చెప్పు. చాలే, నువ్వు అసలు నా కొడుకువేనా? కథ తల్లి, నాకే ఇల్లు కట్టేవలేదు. దీనికి ఇల్లు ఇల్లు కట్టావు నువ్వు? ఆ ఇల్లు కాదమ్మా. ఏ ఇల్లు రా మరి? అన్నయ్య, ఏం అర్థం కాదు. ఏంటన్నయ్య, నేను అద్దెంట్లో, అది కూడా ఒక పెంకిటింట్లో ఉంటున్నాను. నాకు ఒక ఇల్లు కట్టించిద్దాం అనిపించిందా? ఎవరెవరికో ఇల్లు కట్టిస్తున్నావు. అయ్యయ్యో, నువ్వు అనుకుంటున్న ఇల్లు కాదది. ఏమ్మా, వీడిని ఇల్లు కట్టమని అడిగావా? వీడికేం తెలుసు? నా వయసులో నేను కట్టను ఇల్లా, కాకపోతే కొంచెం టచ్ పోయింది అంతే. ఏమంటావు పంకజం? అవునండి. చూడమ్మాయి, ఇక మీద ఇల్లు కట్టాలనుకుంటే నాతో చెప్పు, వాస్తు చూసి సూపర్ గా కట్టిస్తాను. వాస్తు చూసా? ఏ కుటుంబమయ్యా ఇది? మీ నాన్న కోడలతో మాట్లాడేవి? మీ అమ్మ నిండు గర్భిణిని, అది కన్న కూతుర్ని పంచేమని చెప్పి టీవీ చూస్తూ కూర్చుంది. రేపు నేనెలా ఇంట్లో వచ్చి కాపరేట్ చేయగలను? ఏమా, ఎందుకు దాంతో పని చేయిస్తున్నావు? ఏరా, నేను దాని పని చేయమని చెప్పానా? పని మనిషి ఉన్న తనే కావాలని చేస్తుంది. నీకెన్నిసార్లు చెప్పాలి? ఇంటికొచ్చే వాళ్ళందరూ మా గురించి చెడుగా అనుకోవడం కోసం నువ్వు పని చేస్తున్నావు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఊరికే ఉండనంటున్నావు. ఇలా చూడు, ఇక మీద నువ్వు పని చేయడం నేను చూశాను. లోపలికెళ్ళు. అది కాదన్నయ్య, నా పెళ్లి కోసం చేసిన అప్పు ఇంకా తీరనే లేదు. కాన్పు సమయంలో ఆపరేషన్ ఏదైనా చేయాల్సి వస్తే అందుకు కనీసం 30,000 అవుతాయి కదా. గర్భంతో ఉన్నప్పుడు పొంగి లేచి 4 పనులు చేసుకుంటే కాన్పు సుఖంగా జరుగుతుందని అంటారు. నీ మేనల్లుడు పుడుతూనే నిన్ను, వాళ్ళ తాతయ్యని అప్పుల పాలు చేయటం నాకిష్టం లేదు. డాక్టర్ విజయ్ అరెస్ట్ చేశారా? అవును సార్. ఎవడో ఒక వెదో కంప్లైంట్ ఇస్తే ఆయన తెచ్చి లోకప్ లో వేస్తారా? ఆయన లోకప్ లో పెట్టినా ఒకటే, నన్ను లోకప్ లో పెట్టినా ఒకటే. సారీ సార్, మీకు అంత కావాల్సిన వారిని మాకు తెలియలేదు. కానిస్టేబుల్, ఆయన విడిచిపెట్టు. రేవయ్యా తాళం. వాడి సిఫార్సుతో నేను బయటికి రావాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు బయటికి రా. నువ్వెవడరా నన్ను బయటికి తీసుకురావడానికి? ఇలా చూడు, నీ మీద నాకు అభిమానం ఉంది, బయటికి రా. నా మీద ప్రేమ గార్చడానికి నువ్వెవరు? అడుగుతున్నానుగా, నా మీద ప్రేమ గార్చడానికి నువ్వెవరు? నీ బాబుకు నేను పుట్టానా, లేక మా బాబుకు నువ్వు పుట్టావా? అర్థం కాలేదా? మీ అమ్మ మా నాన్నకు నిన్ను కన్నదా అని అడుగుతున్నారు. నా మాట విను, అతను వదిలి. అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతావా? వద్దు, అతను వదిలి. నా మాట విను తిరుపతి, ప్లీజ్. నీకే చెప్పేది తిరుపతి, వద్దు. ఇన్స్పెక్టర్, ఆ డాక్టర్ మీద కంప్లైంట్ ఇచ్చింది నేను. నాకు తెలియకుండా ఎలా వదిలేరు? అతనికి మినిస్టర్ తో స్ట్రైట్ లింక్ ఉంది. డాక్టర్ నా తిరుపతి గారు కొట్టాడంట, నువ్వు తమాషా చూస్తున్నావా? డాక్టర్ ఎవరో తెలుసుగా, వాడు దారిని పోయేవాడు కాదు.
మీ అమ్మకి ఎవరు సమాధానం చెప్తారు? రేయ్, కడుపులో ఉన్నప్పుడు అమ్మని తన్నొచ్చు, కానీ బయటకు వచ్చాక అమ్మని తన్నకూడదు.